అమ్మాయి రుక్మిణి, ముందు పేరగారికి ఇయ్యమ్మ ప్రసాదం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రం పుట్టినరోజు పండగ బాగా చేయించావమ్మా. మన భీమసేనరావు గారి పద్ధతే అంతా ఏం జరిగినా కొత్తగాను క్లుప్తంగా అడల్మెంట్ చేస్తారు. అవునవును, చెప్పారు కదా టోయ్, నాకు ఈ మీటింగులు తీర్మానాలు నచ్చవు. బలేశాలు ఇచ్చారు, మాకు నచ్చవు. అవును, మనకు నచ్చవు. సరే, ఈ సువార్త పత్రికలకు పంపిస్తాం. శ్రీ శ్రీ దివాన్ బహదూర్ భీమసేనరావు గారి ఇదిగో పేరయ్య, ఈ ఆ బ్రిటిష్ వాళ్ళతో పాటే బిరుదులు కూడా పోయాయి కానీ ఇక వాడకండి. బలేశాలు ఇచ్చారు, ఇక వాడం. ఎండలు బాబాయ్, ఏమైందయ్యా? మీ వంటైన ఎలుగు పరిపెట్టండి. మారిపోయాడు పెరిగి పంద. వాడు మళ్ళీ వచ్చాడు, నేను పెట్టుకోను. మా వాడు ప్రతాప్ మిలిటరీ ఆఫీసర్, వాడు అసలే ఊరుకోడు. బలేశాలు ఇచ్చారు. అమ్మ రుక్మిణి, పట్నం నుంచి మంచి వంట మనిషిని అర్జెంట్ గా తీసుకురమ్మని మన సలహాలు నాకు టెలిగ్రామ్ ఇచ్చాను. ఎవరు? పట్నంలో సలహాల బాబాయ్ గారికే. ఇంకే రేపు ఈ పాటికి ఊడిపడ్డాడన్నమాట. రెక్కలు కట్టుకుని వాళ్ళటయ్యా. సరే సరే, రండి రండి. అందరికీ నా వందనములు, ఎందరో మహానుభావులు. రుతులే అను, చూసావా మన సలహా ప్రభావం? బోర్డు కట్టగానే బోణి అయింది. చూద్దాం చూద్దాం. నమస్తే సార్, నమస్తే. దయచేయండి దయచేయండి. ఈ ఇల్లు మాకు అర్జెంట్ గా కావాలి, ఇస్తారా సార్? దానికే ఈ పూట ఇచ్చేస్తాను. తమరెవరు? మేము సినిమా వారం సార్. మా జాబిల్లి ఫిల్మ్స్ పేరు వినే ఉండాలే. రెంట్ ఎంతైనా ఇస్తాం. 2000 అడ్వాన్స్ కూడా ఇస్తాం సార్. ఇద్దరు గాని మీరు ఇక్కడ కాపురం ఉంటారా అండి? కాపురం కాదు సార్, ఇక్కడ మా ఆఫీస్ పెడతాం. మా రిహార్సల్స్, మ్యూజిక్, డాన్సులు మీకు చాలా సందడిగా ఉంటుందిలేండి సార్. మీ సందడి అంతా పగలేనా లేకపోతే రాత్రులు కూడా ఉంటుందా? ఈ రోజుల్లో మా స్టార్లు పగలెక్కడ చిక్కుతారు సార్? రోజుకు 4 షూటింగ్లు అయితే మా వర్క్ అంతా రాత్రిళ్లే సార్. ఓహో, అయితే ఈ ఇంట్లో దయ్యాలున్నాయి, వాటి వరకు కూడా రాత్రుళ్లేనే. అదేమిటి అలా అంటావ్? మన ఇంట్లో దయ్యాలు ఎక్కడే? నీ తెలియదు, ఊరుకో. ఇలాంటి పెద్ద మనుషులతో అబద్ధం చెప్పరాదు, ఊరుకో. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయండి. ఉంటే లేండి సార్. ఏమంటే కాదు, మా దయ్యాలు గుండెల మీద కూర్చొని పీకలు నొక్కుతాయి. అయినా మాకేం భయం లేదు సార్. ఇలా దయ్యాలకి భూతాలకు భయపడితే మేము సినిమాలు ఏం తీస్తాం సార్? అయితే మీరు దిలవంతకులు అన్నమాట. అవును సార్. అడ్వాన్స్ తీసుకోండి సార్. అక్కర్లేదు, వెళ్ళిరండి. ఏ ఇల్లు ఇవ్వరా సార్? అంతే సార్. రావేరా. బ్రదర్, ఇల్లు కాదురా, వాడి బుర్ర టూలెట్. థ్యాంక్స్. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఆ ఇల్లు ఇస్తే మనం ఈ ఇల్లు ఖాళీ చేయాలని తెలుసా? తెలుసు తెలుసు. ఇలా అయితే ఇల్లు ఎప్పుడు ఖాళీ. ఖాళీ అయితే మరీ మంచిది. మనకేం పిల్ల మేక, నువ్వు ఒక ఇంట్లో నేను ఒక ఇంట్లో హాయిగా ఉండొచ్చు, కీచులు ఆడుకోకుండా. పదవే. చాలండి సరసం, పదండి. మన గోలకేం గాని ఆ దివాన్ బహదూర్ భీమసేనరావు గారు టెలిగ్రామ్ ఇచ్చారు కదా, వంట మనిషిని కుదిర్చావా? నువ్వు చెప్పేదాకా కాసు కూర్చుంది అనుకున్నావేంటి? మన వంట మనిషి పిచ్చాయిని ఆఫీసు పిలిపించి మాట్లాడేశాను. ఇగో ఉత్తరం కూడా రాసి పెట్టానుగా, రాగానే పంపించేస్తాను. అయితే సరే. అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు, అందరికీ ఆ పాత కుర్చీ పారేయమంటే నా మాట విన్నావా? ఓష్ ఓష్, పాత కుర్చీలు ఈసడిస్తావు? పాత కుర్చీ, పాత మంచం, పాత మొగుడు, పాత పళ్ళం అన్ని అచ్చొచ్చినవే. సరేలే, వెళ్ళి కానీ కాఫీ పడరా. బాబాయ్, ఏరో పిచ్చిగా రారా. ఏమేవ్, మన పిచ్చిగారికి కూడా కాస్త కాఫీ పట్టరా. సరే గాని కృష్ణారావుని ఎప్పుడు పిచ్చిగా పిచ్చిగా అంటావు ఎందుకు? అది నా అలవాటు. అలవాటు అయితే మార్చుకోవాలి. కృష్ణారావు ఇంకా చిన్నవాడు అనుకుంటున్నావా? నీకన్నా ఎక్కువే చదివాడు, ఎంఏ. కోప్పడికెత్తయ్యా, బాబాయ్ నన్ను ఎలా పిలిస్తే? చూడవే వీడు, మన ఇద్దరం చిలక వరింకల్లాగా కలిసి మెలిసి ఉండే భార్యాభర్తలం కదా. నిన్ను అత్తయ్యని నన్ను బాబాయ్ అని వేరు చేస్తున్నాడు వీడు. ఆ అబ్బాయి అలవాటు అది. నువ్వు అలాగే పిలువు నాయన. ఏం బిచ్చానా కట్టేశావు? ఊరిచ్చి పెట్టిపోతున్నావా ఏమిటి? ఏం చేసేది అత్తయ్య, చదువుకుంటున్నంత కాలం నిశ్చింతగానే గడిచింది. తీరా చదువు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నీకు దోచకపోతే నా సలహా విను. ముందు పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఇల్లు చూసుకోవాలి, తర్వాత పిల్లల్ని కనాలి, తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, తర్వాత బాబాయ్ ఆగు, బాబాయ్ ఆగు. వీటన్నిటికీ ప్రారంభోత్సవం చేయాలంటే
మన దగ్గర ఉన్న మూలధనం ఈ హోల్డాలేగా. అది కూడా నేను ఇచ్చిందే కదట్రా. అదే బాబాయ్, మరి నాకు పిల్లని ఎవరిస్తారు చెప్పు. ఆ? ఎవరిస్తారంటావు? ఏమే ఆ? మన భీమసేనరావు గారి కూతురు రుక్మిణమ్మకి ఏదో సంబంధం చూస్తున్నారా? అవును. ఈ సమయంలో కృష్ణారావును మన పని మీద అక్కడ పంపించామనుకో, ఆ. మనవాడి విద్యా విశేషాలు చూసి భీమసేనరావు మెచ్చుకున్నాడే అనుకో, ఉమ్. రుక్మిణి కూడా వీడిని చూసి వరిస్తుంది అనుకో. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే కృష్ణారావుకి ఇంటి అడుగుతాడు, సలహాలు రావని నీ పేరు సార్థం అవుతుంది. ఏమంటారు? అత్తయ్య, బాబాయ్, నిజంగా మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులు లాంటి వారు. మీ ఆశీర్వాదమే నా అదృష్టం. అత్తయ్య, కుడికన్నా అదురుతోంది. ఆ? ఇంకే కుడికలు వదిలితే కూడొచ్చిందన్నమాట. ఇంకా ఆలోచిస్తావే? పంపు. ఇగో వెంటనే ఉత్తరం రాసేస్తాను. ఈలోగా వాడికి కొంచెం ఉప్పు పిండి పెట్టు. అలానే రా నాయనా రా. అబ్బా, రాగవే కన్నా. ఇదిగో ఉత్తరం. దారి ఖర్చులకి వాటికి ఈ పైకి నీ దగ్గర ఉంచుకో. మరి వెళ్ళు, రైలు టైం అయిపోయింది. వెళ్ళేస్తానత్తయ్య. వెళ్ళా నాయన. శుభమస్తు, కళ్యాణమస్తు. అదిగో గంట కూడా కొట్టింది. అవును బాబాయ్, కొట్టింది. శుభం పలికిందన్నమాట. ఓ అబ్బాయి, ఒక క్షణం అటు వెళ్ళవే, ఎదురుగారా. ఇదిగో సలహాలు బాబు గారు. ఇదేవిడి పిచ్చాయా, ఇంత ఆలస్యంగా వచ్చావు? ఆ రైలు వెళ్ళిపోయి ఉంటుంది. బా. రైలు పోతే ఏమండి, నేను లారీలో వెళ్తున్నాను. రైలు కంటే ఒక గంట ఆలస్యంగా పోతాను అంతే. ఉత్తరం పైకి ఇప్పిస్తే. ఇదిగో నీ కోసం రెడీగా పట్టు కూర్చున్నాను. ఏది నువ్వు వస్తేనా? ఉత్తరంలో నేను రాయమన్న వివరాలన్నీ రాశారండి. చదివినిపించుకున్నావా? చిత్తం. విను. ఈ ఉత్తరం తెచ్చిన చిరంజీవి కృష్ణారావు. అదేమిటి? ఏమిటేమిటి, కొంప మునిగిపోయింది. ఇతనికి ఇవ్వవలసిన ఉత్తరం కృష్ణారావుకి ఇచ్చి పంపించాను. పెద్ద చిక్కే వచ్చిందే. చిక్కు మంచిగా వచ్చిందిరే. ఇంకేం ఆలోచించకుండా నువ్వు కూడా ఈయనబట్టే వెళ్ళు లారీలో. ఓష్ ఓష్, నీకెంత తెలివి వచ్చిందే? సలహాలు రావుకే సలహాలు ఇస్తున్నావు. వెళ్ళి నా పిచ్చాన కూడా కట్టు. అలానే ఇదంతా నీ మూలాలు వచ్చింది, లేటుగా రాబట్టి. మీ టీవీకి తులతూగేది ఆరట్ల వారి సంబంధమేనండి. ఆ ఇంట్లో అర్ధరాత్రి 5 లక్షలు కావాలన్నా దొరుకుతుంది.